ప్రజ్వల్ సీడ్స్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ప్రజ్వల్ సీడ్స్ వారి పిఎస్ మిరాకిల్ అనే మిరప తోటలో ఫీల్డ్ చూడటానికి వచ్చాము. ఒకసారి రైతు మాటల్లో తెలుసుకుందాం మన వెరైటీ ఎట్లా ఉంది ఏంటి అనేది. మీ పేరు చెప్పండి అండి. బాబు బూర్తి బాబు గారు. ఓకే. పర్లాపల్లి మహమ్మద్ తార్ మండల్. ఓకే. జయశంకర్ భూపాలపల్లి జిల్లా. ఓకే. ఇప్పుడు మీరు ప్రజ్వల్ సీడ్స్ వారి మిరాకిల్ వేసారు కదా, ఇది ఎట్లా అనిపించింది మీకు? వెరైటీ ఎట్లా ఉంది? వెరైటీ మస్తు ఉన్నది. హాసులు కూడా మస్తు కాసింది. కిందికి వెళ్ళి పంగ వచ్చింది, కింద నుంచి పంగ వచ్చింది, కొమ్మలు బాగా వచ్చినాయి. ఓకే. కాసులు కూడా మంచిగా కాసింది. ఓకే. కాయ లెంత్ కానీ కలర్ కానీ మంచిగా వచ్చింది. కలర్ మంచిగా ఉన్నది. ఓకే. మీరు ప్రజ్వల్ సీడ్స్ వారిది బిందు కూడా వేసారు కదా? బిందు ఓకే, అది దానికి అదే ఓకే, దీనికి ఇది ఓకే. మిగతా వెరైటీలతో పోల్చుకుంటే మాత్రం మిరాకిల్ అనేది అద్భుతంగా ఉంది. చాలా చెప్పగలుగుతారు మరి ధైర్యంగా? చెప్తాను సార్. ఓకే. ఇప్పుడు ఇది కాయ బరువు ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు? దీని బరువు మనం ఇంతకుముందు ఓకే. ఓకే. ఇంత ముందు మామూలుగా పలానా కంపెనీ బాగుందంటే తెచ్చేసారు, వేసినందుకు మీకు నచ్చింది. ఓకే. మీరు ఎక్కడ తీసుకున్నారు? ఏ షాప్ లో తీసుకున్నారు? మన విజయ్ భవానీ సీడ్స్ కాటారం అనే విలేజ్ లో లింగన్న గారు అనే డీలర్ గారి దగ్గర తెచ్చారు ఈ వెరైటీ ప్రజ్వల్ సీడ్స్ వారిది. ఓకే. మరి మీ సాటి రైతులకు చెప్పగలుగుతారు వేసుకోవచ్చు అని? చెప్తామా, చూస్తాను, వాళ్ళు కూడా వేస్తారు. మీరు ఈ ప్రజ్వల్ సీడ్స్ విత్తనాలు లాస్ట్ టైం ఎక్కడ చూశారు? అంకుశపుల కూర దేవేంద్ర అనే రైతు దగ్గర యూట్యూబ్ లో వీడియో వస్తే చూసి సంప్రదించి వేసారు. వేసినందుకు ఎట్లా ఉంది మీకు? ఓకే. వాళ్ళు ఎట్లయితే చూపించారో అంతకంటే ధీటుకుంది. ఓకే. నమ్మొచ్చు అయితే కంపెనీని? ఓకే. మీరు రైతు సోదరులారా గమనించండి, ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఎవరన్నా ఈ వెరైటీని చూడాలనుకుంటే కనుక ఈ రైతుని సంప్రదించినట్లయితే, లేకపోతే విజయ్ భవానీ సీడ్స్ లింగన్న గారిని సంప్రదిస్తే పలానా దగ్గర ఉందని చెప్తారు. రైతులందరూ అధిక దిగుబడులు సాధించడానికి ప్రజ్వల్ సీడ్స్ వారి మిరాకిల్, బిందు అనే వెరైటీలు నేర్చుకొని లాభసాటిగా ముందు అంజలో ఉండాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.